అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణించారు. సో మీకు కూడా పరిచయం ఉంటుంది సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల కోసం పోరాడారు. మీరు కూడా ఆ పోరాటంలో ఎన్నో వేదికలను సురవరం సుధాకర్ రెడ్డి గారితో పంచుకుని ఉండవచ్చు. విద్యార్థి దశ నుంచి ఒక కమ్యూనిస్ట్ అగ్రనేతగా సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎదిగిన ప్రస్థానం గురించి మీ మాటలు. సురవరం సుధాకర్ రెడ్డి భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేతలు ఎవరు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి తెలుగు నేలకు ఒక దగ్గర సంబంధం ఉంది. మీకు చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపన్నయ్య ఆ తరం నాయకులు భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి అగ్రశ్రేణి నేతలుగా సేవలు అందించారు. భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా పుచ్చలపల్లి సుందరయ్య, ఈవెన్ స్వాతంత్రం వచ్చిన సందర్భంలో కూడా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక రెట్లు బలమైన శక్తిగా ఉన్న రోజులు, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రోజుల్లో కూడా భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి తెలుగువారు నాయకత్వం వహించారు. ఈవెన్ సిపిఐ సిపిఎంఏ కాదు, నక్సలైట్ ఉద్యమాల్లో కూడా కొండపల్లి సీతారామయ్య, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సో అలా ఆ నంబాల కేశవరావు ఇటీవల నక్సలైట్ ఉద్యమాలకు కూడా తెలుగువారు నాయకత్వం వహించారు. ఆ తరం తర్వాత సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ నారాయణ వీరు కూడా ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఉద్యమానికి జాతీయ స్థాయిలో నాయకత్వాన్ని వహించినటువంటి లీడర్లలో అగ్రగణ్యులు. సుధాకర్ రెడ్డి గొప్పతనం ఏంటంటే నాకు దాదాపు 2-3 దశాబ్దాలుగా పరిచయం, చాలా సన్నిహితంగా పరిచయం. నాకు ఇప్పటి గుర్తు 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నప్పుడు అన్ని పార్టీల నాయకుల్ని సంప్రదించాను. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, మద్దతు ఇవ్వండి అని. అప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు, మీలాంటి వారు శాసన మండలికి రావడం మాకు కావాలి, మీకు కాదు. ఎందుకంటే కష్టజీవుల ఉద్యమాలకు, పేద ప్రజల పోరాటాలకు చట్టసభలు వేదికలుగా ఉండాలి. అందువల్ల మా ప్రజా సంఘాలన్నీ మీ విజయానికి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. సో అలా అప్పటి నుంచి చాలా వేదికల్లో కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సుధాకర్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడైన ఒక సాధారణ కార్యకర్తతో కూడా చాలా వినమ్రంగా ఉండగలిగేటువంటి వ్యక్తిత్వం. అందువల్ల అజాత శత్రువుగా పిలుస్తారు. బహుశా ఆయనకు రాజకీయ రంగంలో కూడా ఎవరి శత్రువులు ఉండరు. సో అంత సౌమ్యుడు. సో జీవితం అంతా కూడా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకుడు. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఏ క్షణంలో ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఏ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారో తెలియదు, ఎటు నుంచి ఎటు వెళ్తారో కూడా తెలియదు. అలాంటి దశలో తన జీవిత కాలమంతా 6 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో తాను నమ్మిన విలువలకు, ఆశయాలకు కట్టుబడి ఉండి చివరంత వరకు కూడా శ్రామిక జనం కొరకు, కష్టజీవుల కొరకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి నాయకుడు. తెలంగాణ వైతాళికుడిగా పిలువబడే సురవరం ప్రతాప్ రెడ్డికి స్వయాన సోదరుడి కుమారుడు. కానీ ఆయన తన పెదనాన్న నుంచి సాహితీ సాంస్కృతిక వారసత్వాన్ని, తండ్రి నుంచి స్వాతంత్రోద్యమ వారసత్వాన్ని కూడా సంతరించుకొని చాలా చిన్న వయసులోనే విద్యార్థి ఉద్యమాలతో మొదలుపెట్టాడు. దాదాపు 50 దేశాలు పర్యటించాడు అనుకుంటాను. అందువల్ల అంతర్జాతీయ కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలతో ఆయనకున్న సంబంధాలకు అది ప్రతీక. పార్లమెంటు సభ్యుడిగా కూడా నల్గొండలో ఫ్లోరోసిస్ సమస్య నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా ప్రజల సమస్యల్ని చట్టసభల్లో కూడా వినిపించగలిగాడు. ఒక పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రజానాయకుడిగా కూడా వెలుగొందారు. అందువల్ల ఆయన ఒక సాహితీవేత్త, సాంస్కృతిక రంగంలో విశేష సేవలు అందించిన సాహితీ సాంస్కృతిక రంగాలకు ఒక ప్రగతిశీల మార్గాన్ని చూపినటువంటి నాయకుడు. ప్రజా ఉద్యమాలలో కూడా అగ్రశ్రేణి నిలిచాడు. మన హైదరాబాద్లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కూడా ఆ పోరాటంలో అగ్రభాగాన నిలిచినటువంటి నాయకుడు. పార్లమెంటేరియన్గా కూడా విశేష సేవలు అందించారు. ఈవెన్ చట్టసభల్ని కూడా తన వర్గ ప్రజానీకం కొరకు నిలబెట్టినటువంటి నాయకుడు. పార్లమెంటు సభ్యుడిగా కూడా లేబర్ కార్మిక సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. సిరిసిల్ల చేనేతకారుల సమస్యలపైన
పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నివేదికలు ఇచ్చారు. సో అందువల్ల తెలంగాణ గడ్డ పైన పాలమూరు మట్టిబిడ్డగా తెలుగువారి గర్వించదగ్గ నాయకుడిగా వెలుగొందారు. సుధాకర్ రెడ్డి చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయన కుటుంబం కూడా, ఆయన సతీమణి విజయలక్ష్మి గారు కూడా బ్యాంక్ ఉద్యోగిగానే ఉంటూ కార్మిక ఉద్యమ నేతగా, బ్యాంకింగ్ ఉద్యమ నేతగా కూడా పనిచేశారు. ఐ థింక్ ఏఐటీసీ అఖిల భారత కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో అందువల్ల జీవితంలో తాను మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామితో పాటు, తన సహధర్మచారితో పాటు ప్రజా ఉద్యమాలకే అంకితమై ఆ వారసత్వాన్ని కొనసాగించినటువంటి నాయకులు. రాజకీయాల్లో త్యాగానికి అర్థం చెప్పిన అనేక మంది కమ్యూనిస్ట్ నేతలు చూశాం. ఆ కోవకు చెందినటువంటి అగ్రశ్రేణి నాయకుడు. ఆయన మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలకు, తెలుగు సమాజానికి కూడా తీరని లోటు. ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా